4 నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదిరింది. ట్రంపే స్వయంగా ప్రకటించారు కూడా. అయితే వాణిజ్య ఒప్పందం తర్వాత రష్యా చమురు కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తామని భారత్ మాట ఇచ్చిందని, అందుకే టారిఫ్లు తగ్గిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు, సరికొత్త అనుమానాలకు కారణమవుతోంది. మరి భారత్ ఏమంటోంది? నిజంగా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తుందా, లేదంటే ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? రష్యా చమురు కొనుగోలును భారత్ ఆపేస్తుందా? యుఎస్ ట్రేడ్ డీల్ తరువాత వినిపిస్తున్న ప్రశ్న ఇదే. హాట్ టాపిక్ గా రష్యా చమురు కొనుగోలు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనదన్న ట్రంప్ ప్రకటనలపై భారత్ రియాక్షన్ ఏంటి? ట్రంప్ మాటలు నిజమేనా? ఇది మైండ్ గేమా? ట్రంప్ ప్రకటనలపై రష్యా రియాక్షన్ ఏంటి? భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా కుదిరినట్లే. రెండు దేశాల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని, అన్నింటికీ ఒప్పుకున్నారని, దీంతో భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇటు ఈ డీల్ను గ్రేట్ అంటూ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. భారత్ మీద అమెరికా ప్రస్తుతం 50% సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25% ప్రతీకార సుంకాలు కాగా, మరో 25% సెకండరీ టారిఫ్. అయితే సుంకాలు 18% తగ్గిస్తున్నామని, వీటిని 0కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ట్రంప్ మాటలు నిజమేనా, లేదంటే కొత్త గేమ్ మొదలు పెట్టారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదేం కొత్త కాదు. ఇదే మొదటిసారి కూడా కాదు. చాలా సార్లు ఇలాంటి ప్రకటనలు చేశారు. అయితే ట్రంప్ అలా మాట్లాడిన సందర్భాల్లో భారత్ బహిరంగంగానే విభేదించింది కూడా. ట్రంప్ చెబుతున్నట్లు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేది లేదని, ఎవరి ఒత్తిళ్లకు తలగ్గమని, జాతి ప్రయోజనాల మేరకే తమ నిర్ణయం ఉంటుందని గతంలోనే ప్రకటించింది. అయితే ఈసారి మాత్రం సేమ్ రివర్స్. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది వ్యూహాత్మక మౌనమేనని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా రష్యాతో సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యవహరిస్తూ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. డీల్ చరిత్రాత్మకం, థ్యాంక్స్ అని మాత్రమే మోదీ రియాక్ట్ అయ్యారు తప్ప ట్రంప్ ప్రకటనలపై ఎలాంటి రియాక్షన్ చూపించింది. అందుకే అనే చర్చ నడుస్తోంది. ట్రంప్ ప్రకటన తరువాత ఇక్కడ మరో అనుమానం తెర మీదకొస్తుంది. టారిఫ్లను 18%కి తగ్గించారు సరే, అవి 50 నుంచి 18కి తగ్గాయా, లేదంటే 25% నుంచి 18కి చేరాయా అనే దానిపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఇకటు ట్రంప్ కామెంట్లపై రష్యా కూడా రియాక్ట్ అయింది. ఇప్పటి వరకు భారత్ నుంచి ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ ప్రకటించారు. అయితే ఒకటి మాత్రం నిజం. ట్రంప్ చెబుతున్నట్లు రష్యా నుంచి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు $52.7 బిలియన్ విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరిలో కాస్త తగ్గుదల కనిపించిన 2026 జనవరిలోనూ 3 కంపెనీలు రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఒకప్పుడు రష్యా నుంచి కేవలం 2% మాత్రమే భారత్ చమురు దిగుమతి చేసుకునేది. 2022లో యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచింది భారత్. అయితే 2025లో అమెరికా సుంకాలు, ఆంక్షల బెదిరింపులు, ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం లాంటి కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు కనిపించాయి. చమురు దిగుమతులను భారత్ ఆపితే ఆసియా మార్కెట్లో రష్యా తన స్థానాన్ని కోల్పోయే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రష్యా ముడి చమురును కొనడం పూర్తిగా ఆపేస్తే భారత్కు కూడా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని నెలలుగా దిగుమతులను తగ్గించగా ఇప్పుడు పూర్తి కొనుగోళ్లను ఒక్కసారిగా నిలిపేస్తే ఆర్థికాభివృద్ధికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది దేశంలో సరఫరా లోటుకు కారణంగా మారవచ్చు. చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించవచ్చనేది మరికొందరి అంచనా. ఇకటు అమెరికాతో డీల్ కోసం భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రష్యా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనడం సవాల్గా మారనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణమవుతుందని
భారత్ లాంటి అతిపెద్ద దిగుమతి చేసుకునే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు కారణంగా విధించిన అదనపు 25% పెనాల్టీ సుంకాన్ని తొలగించారని, అలాంటి కొనుగోళ్లను ఆపేయడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అంటోంది. అయితే భారత్ ఈ మార్పును నెమ్మదిగా అమలు చేస్తుందని, తక్షణ మార్పు భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా భారత్ అమెరికా మధ్య ఈ ఒప్పందం గతంలోని ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు 2030 నాటికి $500 బిలియన్ చేరుతుంది. అయితే రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే నిర్ణయం భారత ఇంధన అవసరాలు, ప్రపంచ మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందనేది మరికొందరి వాదన. యుక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక తక్కువ ధరకే లభించడంతో రష్యా నుంచి భారత చమురు దిగుమతులు భారీగా పెంచేసింది. అయితే గత ఏడాది చివర్లో కాస్త తగ్గినా నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు కాకపోయినా తర్వాత అయినా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తే జరగబోయేదేంటి? ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? రష్యాతో సంబంధాలు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందా? రష్యా నుంచి చమురు ఆపేస్తే పరిస్థితి ఏంటి? భారత్ రష్యా సంబంధాలు చెడిపోతాయా? పుతిన్ రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ట్రంప్ ప్రకటనపై జరుగుతున్న చర్చ ఏంటి? గతంలో చమురు కొనుగోళ్లపై ట్రంప్ కామెంట్స్ చేసిన ప్రతిసారి భారత్తో పాటు రష్యా కూడా ఖండిస్తూ వచ్చింది. ఇండియా తమకు సన్నిహిత దేశమని, తమ స్నేహాన్ని బ్రేక్ చేయలేరంటూ రష్యా కామెంట్స్ చేసింది. నిజానికి భారత్ రష్యా మధ్య ఉంది దౌత్యబంధం కాదు, అంతకు మించి. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు రష్యా అండగా నిలిస్తే ఆ దేశానికి ఇండియా ప్రతిసారి మద్దతుగానే ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటనతో అసలేం జరగబోతోందనే చర్చ నడుస్తోంది. నిజంగా చమురు కొనడం ఆపేస్తే రష్యాతో భారత్ సంబంధాలు చెడిపోతాయా? వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వెంటాడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఉండడానికి అంగీకరించారని, $500 బిలియన్ అమెరికన్ వస్తువులను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పుకుందని ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రష్యా భారతదేశానికి చమురు ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం కొంటున్నాం. వాళ్ళు ఎంతో అవసరం తీర్చాం. 4 సంవత్సరాల యుద్ధంలో భారతదేశం కొనబట్టి రష్యా ఎంతవరకు నిలబడింది. మిగతా దేశాలందరూ చాలా వరకు చైనా తప్ప ఆప్ చేశారు. పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు కూడా రష్యన్ చమురు ఎంతకు దొరుకుతుందో అంతకే దొరుకుతుంది. మనకి ఇప్పుడు రష్యన్ చమురు కొంత వల్ల పెద్ద లాభం ఏమీ లేదు. దాంతోపాటు అమెరికాతో మనకు స్నేహం పూర్తిగా పాడు చేసుకుంటే మనకు చాలా కష్టం. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్పై రష్యా దాడి చేసింది. ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ వార్ మొదలైన తరువాత భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $68.7 బిలియన్, అంటే దాదాపు 6,23,000 కోట్లకు చేరుకుంది. అందులో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ముడి చమురు విలువే $52.73 బిలియన్, అంటే అటు ఇటుగా $5 లక్షల. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని భారత్ ఆపేసిందని ట్రంప్ చెబుతున్నాడు. ఇది నిజమైతే భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $20 బిలియన్ కంటే తక్కువకు పడిపోతుంది. మరిప్పుడు ట్రంప్ ప్రకటనతో భారత్ ఏం చేయబోతోంది? రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపేస్తుందా అనే చర్చ జరుగుతోంది. మిగతా అధ్యక్షులతో కంపేర్ చేస్తే పుతిన్ మీద ట్రంప్ ఎక్కువ సానుకూలంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అయితే భారత్ రష్యా సంబంధాల విషయంలో ఆయన చాలా దూకుడుగా ఉన్నారు. భారత్ రష్యా సంబంధాల్లో చమురుతో పాటు రక్షణ భాగస్వామ్యం ముఖ్యమైనది. అయితే ఈ మధ్య కాలంలో రష్యా నుంచి రక్షణ కొనుగోళ్లు తగ్గుతున్నాయి. భారత్ రష్యా సంబంధాలపై ట్రంప్ ఒత్తిడి అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. ఇప్పుడు ఈ ఒత్తిడితో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తే అది కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుందనేది మరికొందరి వాదన. ఇక తమ దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం రష్యాకు ఉంది. యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాత రష్యా అనేక రకాల ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చమురు కొనుగోళ్లు ఆపేయాలన్న భారత నిర్ణయాన్ని రష్యా సానుకూలంగా స్వీకరించలేదు. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తున్నట్లు భారత్ ఇంకా ప్రకటించలేదు. మరో విషయం ఏంటంటే చమురు దిగుమతులకు సంబంధించి భారత్ ఎవరి ఆదేశాలకు కట్టుబడాల్సిన అవసరం లేదు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ట్రంప్ ఒత్తిడితో చమురు దిగుమతులను భారత్ నిలిపేస్తే అది రష్యాకు ఎదురు దెబ్బ. దీంతో భారత రక్షణ భాగస్వామ్యాన్ని కూడా రష్యా తేలిగ్గా తీసుకునే ప్రమాదముంటుంది. దీంతో ఇప్పుడు భారత్ అడుగులు ఎటు అనేది ఆసక్తికరంగా మారింది. తక్కువ ధరకు రష్యన్ చమురును కొనుగోలు చేసి అవసరాలను తీర్చుకుంటున్న భారత్ ఇప్పుడు దాన్ని వదిలివేస్తుందా? ట్రేడ్ డీల్ కోసం అమెరికా చెప్పిన మాటకు అంగీకరిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.